హాయ్ అండి, అందరికీ నమస్కారం. హిందూ సంప్రదాయాల్లో గ్రహాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. గ్రహాల స్థితి సరిగ్గా లేకపోతే శుభకార్యాలు చేయరు. ఇలాంటి చెడు కాలాన్నే మూఢం అని అంటారు. అయితే ఈ సంవత్సరం మార్చి నెలలో శుక్ర మూఢం ఏర్పడబోతోంది. మార్చి 18 నుండి 28 వరకు శుక్ర మూఢం వచ్చింది. సుమారు 11 రోజులపాటు మంచి రోజులు లేవనే చెప్పాలి. మూఢం సమయంలో శుభకార్యాలను నిర్వహించకూడదు. అలాగే కొన్ని తప్పులను పొరపాటున కూడా చేయకూడదు. అసలు మూఢం ఎందుకు వస్తుంది? మూఢం సమయంలో శుభకార్యాలను ఎందుకు చేయకూడదు? ఈ సమయంలో ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు? ఈ గ్రహాల మార్పులతో రాజయోగం పట్టబోతున్న అదృష్ట రాశుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మూఢం 2 రకాలుగా ఉంటాయి. శుక్ర మౌఢ్యమి, అలాగే గురు మౌఢ్యమి. ఈ మార్చి నెలలో శుక్ర మౌఢ్యమి ఏర్పడబోతోంది. మార్చి 18 నుండి మార్చి 28 వరకు సుమారు 11 రోజులపాటు శుక్ర మౌఢ్యమి ఏర్పడింది. అలాగే జూన్ 10వ తేదీ నుండి జూలై 8వ తేదీ వరకు గురు మౌఢ్యమి ఏర్పడుతుంది. ఈ మూఢం సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా శుభకార్యం చేస్తే అది అస్సలు కలిసిరాదు. ఈ మూఢం రోజుల్లో ఏవైనా శుభకార్యాలు చేస్తే మీ ఇంట్లో చెడు సంఘటనలు జరగవచ్చు. ఆర్థిక నష్టం సంభవించే అవకాశాలు ఉంటాయి. ఈ మూఢమి తేదీలను బాగా గుర్తుంచుకోండి. ఈ మౌఢ్యమి సమయంలో పొరపాటున కూడా చేయకూడని తప్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మూఢాల్లో వివాహాలు జరపకూడదు. పెళ్లిచూపులు నిర్వహించకూడదు. ఒకవేళ వివాహాలు జరిపిస్తే మాత్రం కొత్త దంపతుల మధ్య సఖ్యత ఉండదు. గొడవలతోనే జీవితం సాగిపోతుంది. ఎప్పటికైనా సరే విడిపోయే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ మూఢమి సమయాల్లో ఎలాంటి శుభకార్యాలను ప్రారంభించకూడదు. ఈ మూఢం సమయంలో మన ఇంట్లో శుభకార్యాలు జరిగితే మీ ఇంటికి చెడు జరిగే ప్రమాదం ఉంటుంది. అలాగే లగ్నపత్రికలు కూడా రాసుకోకూడదు. చాలామంది ముందుగానే లగ్నపత్రికలను రాసుకుంటారు. కాని ఈ మూఢమి సమయంలో లగ్నపత్రికల జోలికి వెళ్లకూడదు. కనీసం పెళ్లి మాటలు కూడా మాట్లాడుకోకూడదు. అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు. పసి పిల్లలకు పుట్టు వెంట్రుకలు కూడా తీయించకూడదు. అలాగే చెవులు కుట్టించకూడదు. ఈ సమయంలో పుట్టు వెంట్రుకలు తీయిస్తే పిల్లలకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయట. నూతన వాహనాలు కొనుగోలు చేయకూడదు. ఈ మూఢమి రోజుల్లో ఇంటి నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన పనులు చేయకూడదు. ముఖ్యంగా ఈ సమయంలో కొత్త ఇంటికి మారకూడదు. అద్దె ఇళ్లల్లో ఉండేవారు ఈ మూఢమి రోజుల్లో వేరే ఇంటికి మారకండి. ఇలా చేస్తే మీ కుటుంబానికి చాలా సమస్యలు వస్తాయి. అలాగే ఈ మూఢం రోజుల్లో దేవుని మొక్కులు కూడా తీర్చకూడదు. అలాగే దేవుని వ్రతాలు నిర్వహించకూడదు. ఉపనయనాలు చేయకూడదు. ఇంట్లో ఎలాంటి యజ్ఞాలు నిర్వహించకూడదు. అలాగే విగ్రహ ప్రతిష్ఠాపనలు చేయకూడదు. అంగరంగ వైభవంగా పుట్టినరోజులు చేయకూడదు. చాలామంది పెద్ద ఎత్తున పుట్టినరోజును జరుపుకుంటారు. కాని ఈ శుక్ర మౌఢ్యమి సమయంలో భారీ ఎత్తున పుట్టినరోజులు జరుపుకోకూడదు. ఈ సమయంలో చెరువులు తవ్వకూడదు. అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టకూడదు. ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టకూడదు. అలా చేస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. మరి ఈ మూఢం సమయంలో ఎలాంటి పనులు చేయాలంటే చిన్నపిల్లలకు అన్నప్రాసన వేడుకలు చేసుకోవచ్చు. అలాగే దూరప్రయాణాలు చేయవచ్చు. మీ ఇంటికి ఏమన్నా మరమ్మత్తులు ఉంటే వాటిని చేసుకోవచ్చు. అలాగే భూములు కొనడం, భూములు అమ్మడం, అగ్రిమెంట్లు చేసుకోవడం, రిజిస్ట్రేషన్లు చేసుకోవడం చేయవచ్చు. నూతన ఉద్యోగాల్లో చేరవచ్చు. విదేశాలకు వెళ్లవచ్చు. కొత్త బట్టలను కొనుగోలు చేయవచ్చు. పుణ్యక్షేత్రాలకు వెళ్లవచ్చు. దేవాలయంలో అన్నదానాలు చేయవచ్చు. దైవకార్యాలను నిర్వహించవచ్చు. శ్రీమంతం ఉత్సవాలు జరిపించవచ్చు. నవగ్రహ శాంతులు, అలాగే హోమాలు చేయించుకోవచ్చు. గర్భిణీ స్త్రీలు అలాగే బాలింతలు ఈ మూఢమి సమయంలో ప్రయాణాలు చేయకూడదు. ఒకవేళ ప్రయాణాలు చేయాల్సి వస్తే అశ్విని నక్షత్రం, అలాగే రేవతి నక్షత్రాల్లో ప్రయాణాలు చేయాలి. అసలు మూఢం అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మూఢం సమయంలో గురు గ్రహానికి అలాగే శుక్ర గ్రహానికి చాలా తక్కువ శక్తి ఉంటుంది. ఈ గ్రహాలు బలంగా ఉంటేనే
శుభకార్యాలు చేయడానికి అనువుగా ఉంటుంది. కాని ఎప్పుడైతే ఈ 2 గ్రహాలు బలహీనంగా ఉంటాయో అప్పుడు ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు. దీన్నే మూఢం సమయమని అంటారు. అయితే మూఢం సమయంలో కొన్ని గ్రహాల మార్పుల వల్ల కొన్ని రాసుల వారికి మాత్రం చాలా శుభయోగాలు పట్టబోతున్నాయి. ముందుగా మేష రాశివారికి ఈ మూఢం సమయం చాలా వరకు యోగదాయంగా ఉండబోతుంది. వృత్తి వ్యాపారాల్లో అధిక లాభాలు వస్తాయి. ఉద్యోగంలో జీతాలు పెరిగే అవకాశాలు ఉంటాయి. మొత్తం మీద ఏ రంగంలో ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అలాగే వృషభ రాశి వారికి కూడా ఈ మూఢం సమయం చాలా బాగుంది. రాజయోగాన్ని అనుభవిస్తారనే చెప్పవచ్చు. ధనధాన్యాలు వృద్ధి చెందుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కర్కాటక రాశి వారికి కూడా చాలా అదృష్ట కాలమనే చెప్పవచ్చు. కుటుంబ పరంగా కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. వృత్తి వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. మీ ఇంటి ఆదాయం వృద్ధి చెందుతుంది. అలాగే కన్యా రాశివారికి కూడా అనేక మార్గాల్లో అదృష్టం కలిసి రాబోతుంది. ఆకస్మిక ధనలాభాలు చేకూరుతాయి. వృత్తి వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. కొత్త ఒప్పందాలు కుదిరే సూచనలు ఉన్నాయి. ఆస్తి వివాదాలు అలాగే కోర్టు కేసులు పరిష్కారం అవుతాయి. అలాగే వృశ్చిక రాశి వారికి కూడా ఇది చాలా అదృష్టకాలం. అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరిగిపోతాయి. మీ ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ విధంగా మూఢమి సమయాల్లో ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు వహించాలి. Thank you for watching.